దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని భావించి అలా చెప్పుకున్నప్పటికీ కూడా ఎందుకు జనసేన వైపు చూస్తోంది బీజేపీ? ఏపీలో అయితే జనసేన టీడీపీ పోటీలో ఉంటాయి. మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీ జనసేనతోనే కన్ఫైన్ అవుతుందా, లేకుంటే టీడీపీని కూడా ఇన్వైట్ చేస్తుందా? ఏ స్ట్రాటజీని అవలంబించబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ కృష్ణసాగర్ గారు. కృష్ణసాగర్ గారు, నమస్కారం. నమస్కారం అండి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం, పవన్ కళ్యాణ్ని ఎందుకు ఇన్వైట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక హై ప్రయారిటీ ఇచ్చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ దాకా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం తెలంగాణ లీడర్స్కి, తెలంగాణ బీజేపీకి ఎందుకు ఏర్పడింది అసలు? అది అధినాయకులకే తెలిసిన విషయం అండి. అంటే మా స్థాయిలో మాకు అది ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో మాకు తెలియదు ఇప్పటిదాకా. ఇది కూడా లాస్ట్ మినిట్ నిర్ణయమే. ఇది ఎప్పుడో ఇంతకుముందు అనుకున్నది కాదు. ఇంతకుముందు అనుకున్నది 119 సీట్లు భారతీయ జనతా పార్టీ నిలబడాలి, కొట్లాడాలి, గెలవాలి. ఇప్పుడు 10-15 సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు తెలుస్తూ ఉంది, అది కూడా మీడియా ద్వారా. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ డిసిషన్ ఏముంటుందో అన్నది. సో మెయిన్ ఒక ట్రంప్ కార్డుగా భావిస్తున్నారా, ఒక స్టార్ క్యాంపెయినర్గా భావిస్తున్నారా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు తమ వైపే ఉంటారు అనుకుంటున్నారా? అసలు స్ట్రాటజీ ఏం ఆలోచిస్తోంది బీజేపీ? అంటే అదే అంటున్నాను నేను మీకు. అంటే వ్యూహం అన్నది మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఈ వ్యూహ రచన చేశారో, ఎవరు చేశారో, దేనికోసం చేశారో, వాళ్ళకి పవన్ కళ్యాణ్ బలహీనతల మీద ఆలోచన ఎంత ఉందో మనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణలో ఆయనకి ఎన్ని ఓట్లు వస్తాయని భావించి ఈ వ్యూహం తీసుకుంటున్నారో, ఈ ఆలోచన చేస్తూ ఉన్నారో, మరి అట్లా ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆంధ్రలోనే గత ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన నిలబెట్టిన అభ్యర్థులు పక్కకు పెడితే ఆయన 2 సీట్లలో ఓడిపోవడం జరిగింది స్వయాన. అది ఆయన స్టేట్ యాక్చువల్లీ. తర్వాత ఐ థింక్ మొత్తం పార్టీలో ఒక్క ఎమ్మెల్యే గెలిచినట్టున్నాడు, ఆయన కూడా తర్వాత వెళ్ళిపోయాడు. సో మరి ఇక్కడ తెలంగాణ ఆయన రాష్ట్రం కాదు. అంటే ఇన్ ఒరిజినల్ నేటివ్ దానికోసం చూస్తే, నేను సెటిలర్ ఇది అది అన్నాను, కానీ ఇక్కడికి వచ్చి ఆయన చేసుకున్నారు, దానిలో తప్పులేదు. సినీ నటుడయ్యారు, తప్పులేదు. కానీ ఒరిజినల్గా ఆయనని తెలంగాణ వ్యక్తిగా అయితే ఇక్కడ ఓటర్లు పరిగణించరు. కాబట్టి ఎవరి కోసం మనం ఫీల్డ్ చేస్తున్నాం, ఆయన ద్వారా మనకి ఎన్ని ఓట్లు పెరుగుతాయి, ఆయనకిచ్చిన సీట్లు ఎంత కాస్ట్లీ అవుతాయి, అది వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే స్ట్రైక్ రేట్ ఎంత వచ్చేది, ఇవన్నీ కూడా ఆలోచనలు చేసి చేయాల్సిన పని ఉంటుంది. అబవ్ దిస్, ఇదేమన్నా పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యూహమా, అక్కడ ఏం చేద్దామని ఆలోచించి చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఆంధ్ర ఓట్ ఏమన్నా ఆంధ్ర గ్రూప్స్ అయితే కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళ ఓటు కోసం చేయడం జరుగుతుందా, లేకపోతే మనం ఇంటర్ఫియర్ కాకపోతే ఆ ఓటు వేరే వాళ్ళకి పోతుందని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నారా, మరి అది పోతుందని గ్యారంటీ ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది జనసేన పార్టీ ఏర్పడి. తెలంగాణలో ఇప్పటిదాకా బరిలోకి దిగలేదు. 2018లో కొన్ని పార్లమెంటు స్థానాలకు ఏదో పోటీ చేసినట్టుంది. ఒకవైపు యాత్రలు లేవు, ఒకవైపు ఆందోళన లేవు, ఎప్పుడు ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా మద్దతు అయితే ఇచ్చారు, బరిలో నిలుస్తామని చెప్పినప్పటికీ నిలబడలేదు, బట్ మద్దతు మాత్రం ఇచ్చారు. కార్యకర్తలారా మీరు ఈ పార్టీకి ఓటేయండి అది చెప్పడం తప్ప, అసలు తెలంగాణని చూడని వ్యక్తి, తెలంగాణకి ప్రయారిటీ ఇవ్వని వ్యక్తితో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు బీజేపీ అసలు? సారీ ఫర్ ద రెపిటేషన్. ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుంది. సో నా దగ్గర జవాబు లేదు. ఓకే. ఎందుకంటే యాజ్ ఐ అనలైజ్, మనకు తెలియదు ఏమున్నది, ఎంత ఉన్నది, అది కన్వర్ట్ అవుతుందా కాదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఆయనకున్న ఊహలు, ఆయనకున్న పెద్ద పెద్ద అంబిషన్స్తో అసలు మేము ఆఫర్ చేసే సీట్లు ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, లేకపోతే అది రిజెక్ట్ చేసి వస్తాడా, అది కూడా తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. సో ఆల్రెడీ షెడ్యూల్ రాకముందే 37 స్థానాల్లో మేము పోటీ చేస్తామని ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఆ 32 స్థానాలని బీజేపీ అప్పగిస్తుందా, లేకపోతే మీరిచ్చే ఆఫర్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారా, లేకుంటే ఆయన డిమాండ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కే కదా. అదే అందుకనే వారిని తీసుకొని ఢిల్లీకి పోవడం జరిగింది.
ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ ఆపరేషన్లో ఆయన ఇమడరు కాబట్టి, ఆయన ఓన్లీ అమిత్ షా అండ్ మోదీ గారితోనే మాట్లాడాలనుకునే వ్యక్తి కాబట్టి, ఇప్పుడు అక్కడ వారు ఏం ఆఫర్ ఇస్తారో, వీరు ఏం ఆఫర్ తీసుకుంటారో, ఏది యాక్సెప్ట్ చేస్తారో, ఏ డిమాండ్లు పెడతారో అవన్నీ జరిగితే అలయన్స్ అన్నది ఫామ్ అయితే విల్ సీ. ఇక్కడే ప్రధానంగా ఉండేటువంటి ఇంకొక ప్రశ్న, ప్రతిసారి జగన్నో లేకుంటే ఏపీ గవర్నమెంట్నో విమర్శించే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రభుత్వం దిగాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని ఆయన అనౌన్స్ చేశారు. దానికి బీజేపీ సానుకూలంగా స్పందన ఉంది అన్నారు. బట్ తెలంగాణకి సంబంధించి చూస్తే ఎప్పుడూ అపోజిట్ వెర్షన్ వినిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కంపారిజన్లో తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది, ఇక్కడ రోడ్లు బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పుకున్నారు. అలాంటప్పుడు ఏ ఎజెండా ఉంటుంది? లేకుంటే ఒక ప్రజానాస్త్రం లేకుంటే విమర్శనాస్త్రం చెయ్యాలి అనుకుంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ? కరెక్ట్ మీరు అన్నది. అంటే అందుకనే అంటున్నా, మీరు పీపుల్స్ వాయిస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు అదే అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఫైట్ చేయాల్సింది ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో మీది ఇంకా స్టోరీ స్టార్ట్ కాలేదు, చాప్టర్ స్టార్ట్ కాలేదు. మరి దాని మీద అది కూడా 5 నెలల్లో 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. మరి అక్కడ సీరియస్గా ఫైట్ చేస్తారా, ఇక్కడ చేస్తారా? మరి ఇక్కడ చేస్తే ఇక్కడైతే ఇప్పటికైతే ఆయన విమర్శ కూడా చేయలేదు. ఎప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మాట లడ్డు అన్నాడు. ఆ పాచిపోయిన లడ్డు మా గురించి, భారతీయ జనతా పార్టీ. నేను అనేది కేసీఆర్ మీద ఇప్పటి వరకు పెద్ద విమర్శలు చేయలేదు, ఓన్లీ తెలంగాణ ఉద్యమం సమయంలో చేశారు. దాని తర్వాత ఆయన ప్రోగానే మాట్లాడారు ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వచ్చి మరి సడన్గా విమర్శ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? మరి ఇఫ్ ఈ స్టార్ క్యాంపెయినర్ దెన్ బహిరంగ సభలు పెట్టాల్సి వస్తుంది, సభల్లో విమర్శ చేయాల్సి వస్తుంది, గట్టి విమర్శ చేయాల్సి వస్తుంది. మరి దాని కాన్సిక్వెన్సెస్ ఆయన ఫేస్ చేస్తాడా ఆంధ్రాలో లేకపోతే ఇక్కడ అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ప్లస్ టీడీపీతో ఆయనకి అక్కడ అలయన్స్ ఉంది ఫార్మల్గా, అండ్ హెస్ బీన్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. మమ్మల్ని తక్కువగా వారిని ఎక్కువగా ఆయన చూపించడం జరుగుతూ ఉంటుంది బీజేపీని అక్కడ. అట్లాంటప్పుడు మరి అక్కడ మరి అలయన్స్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో, అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక అలయన్స్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో అక్కడ లేకుండా ఎట్లుంటుంది. సో ఇవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ టీడీపీతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే టీడీపీతో మాకు అలయన్స్ లేదు. టీడీపీ కూడా అన్ని ఐ థింక్ 80 or 90 సీట్స్లోనూ నిలబడతాం, మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, నిలబడతామని ఆయన అంటూ ఉన్నారు టీడీపీ ప్రెసిడెంట్ ఇక్కడ. కాబట్టి మరి టీడీపీకి ఇక్కడ వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, అక్కడ టుగెదర్ ఫైట్ చేయాలి. మరి ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వైల్డ్ థాట్, జనసేన వస్తూ టీడీపీని కూడా తీసుకొస్తుందా? బీజేపీ జనసేన టీడీపీ ఇక్కడ కూడా కంటెస్ట్ చేస్తారా? అంటే ఇప్పటివరకు అయితే పార్టీ ప్లాన్ అయితే లేదు. ఓకే. అండ్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మా నాయకత్వం ఏమీ టీడీపీ మా పార్ట్నర్ అని చెప్పటం లేదు. కాబట్టి ఇదంతా కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్. బట్ నేనైతే ఎన్డీఏలో ఉన్నాను అనే మాట మాత్రం ఈ మధ్యన రిపీటెడ్గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే అబ్ఫస్కేషన్ పాలిటిక్స్ అంటారు. అంటే మనం ఏం చెప్తున్నామో ప్రజలకు అర్థం కాకుండా చెప్పడం, మనం ఏం చేస్తున్నామో ఎవరికి అంతుబట్టకుండా చేయడం, దాంతో ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు మనం తప్పులు చేసినా కూడా అర్థం కాదు. కాబట్టి ఆ పాలసీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఫాలో అవుతారు. కాబట్టి ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ వచ్చి అలయన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పటికీ లేవు. ఆ ప్లాన్ అయితే బీజేపీకి లేదు. అట్లా అన్నప్పుడు ఇంకొక 10-15 or 20 సీట్లు మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కాబట్టి మా ఇనిషియల్ ప్లాన్ ఆఫ్ కంటెస్టింగ్ ఆల్ 119 సీట్స్ అది ఇప్పటికే కొంచెం అన్సెటిల్ అయింది. మరి ఢిల్లీ నుంచి వారు వచ్చినాక నిర్ణయం ఏముంటుందో చూసి దాని ప్రకారం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇక్కడ తెలంగాణలో టైప్కి సంబంధించి జనసేన కంటే కూడా ఆన్సరబిలిటీ అనేది బీజేపీ మీదే ఎక్కువ ఉంటుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది, దాన్ని సమర్థించుకోవడం కావచ్చు, డిఫెండ్ చేయడం కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా బీజేపీ వైపు వచ్చేసింది. వాళ్ళు ఏం చెప్తారు అనేదే అది చూద్దాం ఏం చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే మా అధినాయకులు పోయారు, ఇప్పుడు వారు వచ్చినాక వారు నిర్ణయం చెప్పేటప్పుడు ప్రజలు అడిగితే తప్పకుండా కూడా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్థాయిలో ప్లస్ అవుతుందని అనుకుంటుంది అసలు బీజేపీ? మీ ఓన్ పర్సెప్షన్లో లేకపోతే మీ ఓన్ దాని అభిప్రాయాన్ని బట్టి చూస్తే ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు నా వ్యక్తిగత ఆలోచన వేరే ఉంటుంది, నా వ్యక్తిగత అనాలిసిస్ వేరే ఉంటుంది. నేనున్న రోల్లో నేను అది బయటికి చెప్పలేను. ఎగ్జాక్ట్లీ. కాబట్టి let the party decide and let the party make the decision.
సో మొత్తానికైతే ఇప్పుడు హార్డ్లీ మనకు ఒక 30 days అనుకోవచ్చు, అంటే 32 days. అంతే 32 సో ఈసీ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎందుకని మొత్తం ఫోకస్ అలా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అనౌన్స్ చేసిన లిస్ట్లో కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 6,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అనౌన్స్ చేసింది 52 మందిని. ఇంతమంది వెయిటింగ్లో ఉన్నారు. అందులో సీనియర్లకు ఎవరు రాలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకే వచ్చేసాయి. అందులో 2 స్థానాల నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నాడు. ఇవన్నీ బోల్డ్ అని కాంప్లికేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు క్యూరియాసిటీ అనేది కనిపిస్తుంది. యూజువల్గా అంతా అవునా, ఎందుకు అలా అనేది. కరెక్టే. అంటే మీరు అన్నది ఆశ్చర్యకరమైన, బయటే కాదు పార్టీలో కూడా ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్. కానీ పార్టీలో కూడా ఎక్కువ మందికి తెలియదు ఇప్పుడు అవుతుందని. అది ఓన్లీ మీడియాలో జరుగుతూ ఉన్న చర్చ తప్పించి పార్టీ నాయకుల్లో కూడా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కార్యకర్తలు వీళ్ళందరికీ ఏం తెలియదు. కాబట్టి అది వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారన్న దాని మీద చర్చ జరుగుతుంది పార్టీలో. బట్ దే ఆర్ ఇన్ ఢిల్లీ నౌ. ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఢిల్లీ పోయారు. వారు ఈరోజు సాయంత్రం మేబీ బై దిస్ టైమ్ దే వుడ్ హ్యావ్ మెట్ అమిత్ షా గారు. సో దాని తర్వాత నడ్డా గారిని కూడా కలిసి వస్తారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ వీల్ వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్ అక్కడి నుంచి కూడా కావచ్చు. అనౌన్స్మెంట్ అయినాక వారు ఎన్ని సీట్లు యాక్సెప్ట్ చేశారు, ఎన్ని సీట్లు డిమాండ్ చేశారు, నెక్స్ట్ ఏంది అన్నది మనకి అర్థం అవుతుంది. సో ఇప్పుడు బీజేపీ లీడర్లు 2 కండువాలు వేసుకుని ప్రచారం చేయాలి. అంతే కదా, వాళ్ళు కూడా 2 కండువాలు వేసుకొని ప్రచారం చేయాలి. బట్ వాళ్ళకంటే ఎక్కువ బీజేపీ మీదే ఉంటుంది. అది ఎందుకు అనే దాంట్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది అయితే కనిపిస్తుంది. అదైతే ఉంటుంది, చూడాలి ఏమవుతుందో. యాజ్ ఐ సెడ్, డిసిషన్స్ అన్నవి అధినాయకత్వం తీసుకుంటుంది కాబట్టి, రాష్ట్ర స్థాయి కూడా కాదు, జాతీయ స్థాయిలో డిసిషన్ అవుతుంది కాబట్టి చాలా పెద్ద విషయం ఇది. కాబట్టి అది వచ్చి వారు డిక్లేర్ చేసినా, అక్కడి నుంచి డిక్లేర్ చేసినా కార్యకర్తల మధ్య చర్చ అయితే తప్పకుండా ఉంటుంది పార్టీలో. సో జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలోనే డెసిషన్స్ తీసుకోవాలి అంతే. అట్లేం లేదు, చాలా డెసిషన్స్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఇన్సిస్ట్ చేస్తే పోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఆయన అలయన్స్ పార్ట్నర్ అవుదాం అన్నప్పుడు ఆయన ఇన్సిస్ట్ చేస్తేనే పోతారు, లేకపోతే ఇక్కడే డెసిషన్స్ తీసుకుంటారు. అంత కావాలంటే ఒక ఫోన్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఆయన ఇన్సిస్ట్ చేసినట్టున్నారు, అందుకనే అడిపోతున్నారు. సో దిస్ ఈజ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ అనుకోవాలా, లేకుంటే పార్టీ ప్రయోజనాలు, ఒక లార్జర్ ఇంట్రెస్ట్ అంటారు, అవన్నీ ఉన్నాయా? ఎవరిది అంటున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక కాల్ తీసుకున్నారు, జనసేనను కలుపుకోవాలి, పవన్ కళ్యాణ్ మనతో కలిసి రావాలి అనుకునేది. ఒక లార్జర్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రయోజనాలు, బీజేపీ ప్రయోజనాలు ఇవన్నీ ఉన్నాయా? అంటే కిషన్ రెడ్డి గారు సొంత నిర్ణయం ఉండదు ఇది. ఓకే, కిషన్ రెడ్డి గారు యాజ్ అ కలెక్టివ్ లీడర్, అంటే మాది ప్రెసిడెంట్ రన్ పార్టీయే, కానీ పైన కూడా ప్రెసిడెంట్ ఉన్నారు కదా. తర్వాత పైన కూడా కొంతమంది నాయకులు చాలా పెద్ద ఎత్తున డిసిషన్ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి నేషనల్ పార్టీ డిసిషన్ ఇది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కిషన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాదు. ఎస్ అండి, వీల్ వెయిట్ ఏమవుతుంది, ఎలా దాని ట్రంప్ కార్డు లేకపోతే ఒక స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతుంది, లేకుంటే ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎవరికి హెల్ప్ చేయబోతున్నారు. సో వీ నీడ్ టు వెయిట్, చూద్దాం. November 30th, ఆ తర్వాత December 3rd. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నైస్ అండి, బాయ్.